హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నదాని వ్లాగ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి. 2025లో మనం గవర్నమెంట్ జాబ్ సాధించి గవర్నమెంట్ జాబ్లో ఉండాలని కోరుకుంటున్నాను. నాతో పాటు మీకు కూడా గవర్నమెంట్ జాబ్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో సిన్సియర్ ఆస్పిరెంట్కి ఖచ్చితంగా జాబ్ వచ్చేలా చూడాలని దేవుని కోరుకుంటాను. సో ఈ 2025లో మనందరికీ మంచి జరగాలని, మంచి గవర్నమెంట్ జాబ్లో సెటిల్ అవ్వాలని, మన ప్రిపరేషన్ మంచిగా సాగించాలని కోరుకుంటున్నాను. సో వన్స్ అగైన్ విష్ యూ వెరీ హ్యాపీ న్యూ ఇయర్. ఓకే, సో మనం ఈరోజు డే 16లో ఉన్నామండి. డే 15కి డే 16కి మధ్యలో 1 డే గ్యాప్ తీసుకున్నాము రివిజన్ కోసం అని. సో న్యూ ఇయర్ వచ్చింది కాబట్టి నేను వీడియోస్ ఏం చేయలేదండి. అలాగే 1K సబ్స్క్రైబర్స్, థ్యాంక్ యూ ఫర్ ఆల్ ఫర్ 1K సబ్స్క్రైబర్స్. సో మనం ఈరోజు డే 16 మన టార్గెట్ ఏంటో చూద్దాం. డే 16లో మన టార్గెట్ ప్రాఫిట్ అండ్ లాస్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 1 మార్క్ వస్తుంది, లేదా మినిమం 1 మార్క్, లేదంటే 2 మార్క్స్కి రావచ్చు. స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్. ఈ స్టేట్మెంట్స్ అండ్ కంక్లూజన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఒక స్టేట్మెంట్ ఇస్తారు మనకి, 1 కానీ 2 కానీ స్టేట్మెంట్స్ ఇచ్చేస్తారు. దానికి రెండు కంక్లూజన్స్ కానీ 3 కంక్లూజన్స్ కానీ ఇస్తారు, లేదా 4 అయినా ఇవ్వచ్చు. అలా ఇచ్చి మనల్ని ఫైండ్ అవుట్ చేయమంటారు ఏది కరెక్ట్ అనేది. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఇవి రైల్వే అంటే ఆర్ఆర్బీ కాదు, ఎన్టీపీసీ అనే కాదు, మొత్తం రైల్వే ఎగ్జామ్స్లోనే ఎక్కువ అడుగుతారు స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. సో ఇది బాగా ప్రాక్టీస్ చేయాలండి, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. ప్రాఫిట్ అండ్ లాస్ కంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అనేది వెరీ ఇంపార్టెంట్. దీంట్లో 2-3 రకాలు ఉన్నాయండి. స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్, స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్, అండ్ స్టేట్స్ ఆఫ్ ఆర్గ్యుమెంట్స్. స్టేట్మెంట్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అండ్ కంక్లూజన్స్ ఇవి కూడా ఉంటాయండి. ఫస్ట్ స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఈరోజు పెట్టాను. సో నెక్స్ట్ డే 7లో స్టేట్మెంట్ అండ్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఉంది. సో మనం అలా 1 by 1 నేర్చుకుందాం. సో ఈరోజు ఏంటంటే మనం ప్రాఫిట్ అండ్ లాస్, మన టార్గెట్స్, స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్. ఇది ఎక్కువ ఇంపార్టెంట్ అండి. ప్రాఫిట్ అండ్ లాస్ కంటే స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ ఎక్కువ మార్క్స్. దీనికి 3 మార్క్స్ వస్తాయండి, మినిమం 3, మ్యాక్సిమం 5 వరకు రావచ్చు. సో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి, బాగా చూసుకోండి. ఓకేనా? ఓకే అండి, ఆల్ ద బెస్ట్, బాగా చదవండి.